చిరాగ్గా ఉంది. రాత్రి రెడ్ కలర్ పూసుకున్నారు. అక్కడ దాకా నేను చూసాను. తర్వాత ఏం జరిగింది? మీరు చూసిన దగ్గర నేను చెప్పాలా? నేను చూసింది చెప్పాలా? మీరు చూసింది చెప్పండి. అడగండి. చెప్పండి. ఎలా అనిపించింది? ఎవరు గెలిచారు? ఎవరు గెలవడం ఏంటండి అసలు? రీతు చౌదరి అన్యాయం జరిగిపోయిందండి పవన్ కి. పాపం చాలా అన్యాయం జరిగిపోయింది. విషయం ఏంటంటే రీతు చౌదరి అంతలాగా ఆయన కోసం వాళ్ళ టీం వాళ్ళని పక్కింటి టీం వాళ్ళని ఓడించి లైక్ డమ్మీ ఫౌల్ ఇచ్చేసేసి అన్ని చేసినా కూడా పవన్ గెలిచిన తర్వాత ఆమె వెళ్ళి హగ్ చేసుకోలేదు కదా. చాలా అన్యాయం జరిగిపోయింది పవన్ కి. ఫస్ట్ అయితే నేను ఆమె సిన్సియర్ గా ఉందని చెప్పిన దాన్ని నేనే ముందున్న వీడియోస్ చూడొచ్చు. ఇప్పటి వరకు రీతు చౌదరి చాలా సిన్సియర్ గా ఉంది, చాలా జెన్యున్ గా ఉంది అని చెప్పిన దాన్నే నేను. నాకే చిరాగా అనిపించింది, అరే నేనెందుకు ఇలా చెప్పాను. మొన్న ఏమంటారు అమ్మాయి పేరు ఏమిటి, సృష్టి వర్మ వెళ్ళేటప్పుడు రీతు చౌదరి డబుల్ ఫేస్ ఉంది అన్నప్పుడు అయ్యో ఈమెకి ఇలాంటి ట్యాగ్ లైన్ ఇచ్చి వెళ్ళింది అనుకున్నాను. కానీ సృష్టి వర్మ కరెక్ట్ గానే గెస్ చేసింది. అమ్మా నువ్వు రైట్. అంటే ఈమె కోసం, ఈమె కావాల్సిన దానికోసం ఏమైనా చేసేసిద్ది. అంటే నోట్లో పెట్టే ముద్దలు ఉన్నాయి కదా, ఎంగిలి ముద్దలు, వాటి కోసం ఏమైనా చేసిద్ది అనిపించింది. ఆమె గేమ్ అండి, ఈ పిచ్చిమాలో వెళ్ళి ఏమంటారు వీళ్ళు కూడా మరి గేమ్ ఆడుతున్నారో ఏమో మనకి తెలీదు. బట్ వీళ్ళు మేబీ అదే ప్లస్ అయింది కదా పవన్ కి. ఏమో వీడు కూడా గేమ్ ఆడుతున్నాడో నువ్వు తెలియదు. వీడు అంటున్నాను ఎందుకంటే అబ్బాయి నాకన్నా చిన్నోడే ఉంటాడు కాబట్టి వీడే అంటాను. తప్పుగా అనుకుంటే సారీ, మనోభావాలు దెబ్బతింటే సారీ. తనూజ ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఆమె హైడ్ అవుతుంది అనిపిస్తుంది, అంత క్లియర్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. అంత అవసరం, నువ్వు వాడితే నీకు సపోర్ట్ చేస్తారు. అంటే ఆమె నిజంగా నాకు చిన్న పిల్లలా అనిపించింది. అంటే ఈమె అంటే మొన్న గుడ్డు దొంగలించిన ప్రతిదానికి గుడ్డే వస్తుంది. ఆ టైంలో తను నాకు తెలియదండి చూడండి, అది అబద్ధమే కదా ఈ లెక్కను చూస్తే. అంటే వాళ్ళ ఆమె సపోర్ట్ చేసినట్టే కదా. వెళ్ళి అతని ఇమానియల్ని అడిగింది, ఎవరు అంటే నన్ను సపోర్ట్ చేస్తావా రీతుని సపోర్ట్ చేస్తావా మేమిద్దరు ఉంటే. ఇమానియల్ చాలా కరెక్ట్ అనిపించాడు ఈ టైంలో. ఎవరు ఆట తీరు ఎలా ఉందో చూసి దాన్ని బట్టి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు, కరెక్ట్ గా మాట్లాడాడు. దానికి ఈమె ఫీల్ అయిపోయింది. అదే మరి అలా అవి ఎలాంటి ఫీలింగ్స్ తెలియదు. మరి అలాగా ఆమె సపోర్ట్ చేస్తే మాత్రం ఆమె సపోర్టింగ్ కరెక్ట్ కాదు కదా. సంజన గారు అండ్ అమ్మ అంటుండు, అది వరకు గేమ్ వర్క్ లేదు, ఆవిడ నిజంగా చాలా జెన్యున్ గానే ఉన్నారు. ఆట ఆడేటప్పుడు చిరాకు అనిపిస్తుంది. లెక్క ఆ దొంగతనాలు, అందరి మధ్య గొడవలు పెట్టి చుట్టూ ముళ్ళు పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు చిరాకుగానే అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఆవిడ వల్లే కొంచెం హౌస్ యాక్టివ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కావాలని 7 బజీ బృందాలు ఉన్నాయని సపోర్ట్ చేస్తున్నారా? ఏమైనా ఆడుతున్నాడు అనిపిస్తుంది? ఎవరు 7 బజీ? సుమన్ శెట్టి.